హాయ్ గైస్, ఈరోజు నేను మిల్ మేకర్తో ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను, సింపుల్గా ఈజీగా. అందుకే ముందుగానే ఇవన్నీ వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో ఇవన్నీ నానబెట్టేసాను అనమాట. వీటిని 2 times వాష్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఇలా వేసేయాలి. తర్వాత బాల్స్ కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం ఇలా సాఫ్ట్గా ఇలా వస్తే ఓకే, రెడీ అయినట్టు. ఫస్ట్ మనం మిల్ మేకర్స్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా కారం, అండ్ ధనియా పౌడర్, అండ్ లైట్గా కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. దీంట్లో నేను కొంచెం క్యాషు కూడా వేసాను టేస్ట్నెస్ కోసం. ఇది 1 spoon సరిపోతుంది. అండ్ ఫైనల్లీ సమ్ కర్డ్. వీటన్నిటిని నీట్గా మిల్ మేకర్స్కి పట్టేలా కలుపుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమోటా అండ్ 1 ఆనియన్, ఇది క్యాషు అండ్ కొంచెం కరివేపాకు. లైట్గా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు, తర్వాత ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇందులో నేను కాస్త కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కాస్త టమోటా, కాస్త పసుపు, ఇందులో కాస్త కారం, ధనియా పౌడర్, సరిపడా ఉప్పు. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు చూసుకోవాలి. తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకున్న మిల్ మేకర్స్ని వేయాలి. ఆ గ్రేవీ మొత్తం ఆ మిల్ మేకర్స్కి బాగా పట్టాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఆ గ్రేవీ మొత్తాన్ని దగ్గరికి తీసుకురావాలి. తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగానే పొడి పొడిగా ఉంచుకున్న రైస్ని చల్లార్చి దాన్ని యాడ్ చేయాలన్నమాట. మార్నింగ్ మిగిలిపోయింది లేదా ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఇలా వేడివేడిగా చేసుకొని తిన్నా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. అదే ఆ గ్రేవీ మొత్తం ఆ రైస్కి పడేలా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. పైనుంచి కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే రెడీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇది నా ఫస్ట్ వీడియో. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. సబ్స్క్రైబ్ ది ఛానల్.